గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారనే కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్. ప్రతి ఒక్కరికి ఒక రొటీన్ అనేది ఉంటుంది. సో ఇది నా మార్నింగ్ రొటీన్ అనమాట. ఎప్పటి నుండే వీడియో చేద్దాం అనుకుంటున్నా, బట్ కుదరలేదు. ఎప్పుడు నాకు కొంచెం టైం దొరికింది అండ్ దట్టు నా రూమ్మేట్ లేదు. సో నేను బోర్ అయిపోయాను, ఏదో ఒక పని చేయడానికి ఉండాలి కదా అని చెప్పేసి. ఎంతసేపు చదవలేం కదా, కొంచెం రిలాక్సేషన్ ఫర్ దిస్ వీడియో. అండ్ మార్నింగ్ రొటీన్ గుర్తుగా కొన్ని రోజుల తర్వాత నేను చూసుకుంటే ఓకే, నాకు అప్పుడు అలా రొటీన్ ఉండేది అని చెప్పి ఒక మెమరీ కూడా ఉంటుందని చెప్పేసి స్టార్ట్ చేశాను. మార్నింగ్ లేచిన వెంటనే నేను ఫాస్ట్గా లేచి పనులు చేయడం అట్లాంటివి ఏం చేయను. ఫస్ట్ అయితే కాసేపు రిలాక్స్ అవుతాను. ఆ తర్వాత హ్యాండ్స్ రబ్ చేసుకొని ఫేస్కి అలా మసాజ్ లాగా చేస్తాను అనమాట. ఎందుకంటే మన హ్యాండ్స్లో అప్పటిదాకా ఉన్న ఎనర్జీ మన ఫేస్లో ఉన్న పఫీనెస్ అలాంటివన్నీ తగ్గిస్తుంది. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఐ డూ ఈజ్ మేకింగ్ మై బెడ్. ఎందుకంటే నేను ఎక్కడో విన్నాను, ఫస్ట్ టాస్క్ మనం బెడ్ని రెడీ చేసేసుకుంటే ఇట్స్ లైక్ ఒక రోజుకి ఒక ఫస్ట్ టాస్క్ చేసేసాము అన్న ఫీలింగ్ ఉంటుందని చెప్పేసి. సో అందుకని ఐ డూ దాట్ ఫస్ట్. అండ్ నెక్స్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ థింగ్ ఐ డూ ఆఫ్టర్ బ్రషింగ్ ఈజ్ డ్రింకింగ్ వాటర్ తాగిన తర్వాతే నేను నెక్స్ట్ ఏదైనా ఫుడ్ తీసుకుంటాను. అది హెల్త్కి చాలా మంచిది. అండ్ నైట్ ఉన్న గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అవి ఏమన్నా ఉన్నా కానీ గట్ లైనింగ్ని కూడా క్లియర్ చేస్తుంది. డిటాక్సిఫికేషన్ అట్లా ఏం తీసుకోను, జస్ట్ ఓన్లీ ప్లెయిన్ వాటర్ తాగుతాను. అండ్ నెక్స్ట్ ఓవర్ నైట్ సోక్డ్ ఆల్మండ్స్. ఇవి తినేసిన తర్వాత ఫస్ట్ స్టడీ స్లాట్కి కూర్చుంటాను. యాక్చువల్లీ స్టడీది పెట్టద్దు అనుకున్నాను, బట్ ఇట్స్ లైక్ అ స్మాల్ క్లిప్, ఈ టైంలో స్టడీ ఉంటుంది అని చెప్పేసి. ఆ తర్వాత అండ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ, యోగా కానీ లేదా నార్మల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తాను. ఎందుకంటే ప్రెజెంట్ నాకున్న లైఫ్ స్టైల్కి ఎక్కువ సిట్టింగే అయిపోతుంది. అండ్ బాడీ మూమెంట్ లేకపోతే కూడా చాలా లేజీగా అయిపోతుందని అనిపిస్తుంది. అండ్ చాలా బాడీ పెయిన్స్ అవన్నీ వచ్చేస్తున్నాయి. సో బేసిక్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే బెటర్ అని చెప్పేసి అది ఇంక్లూడ్ చేసుకున్నాను. కొంచెం లాస్ట్ 5 to 10 minutes మాత్రం కంపల్సరీ మెడిటేషన్కి పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు ఎక్సర్సైజ్ చేసినా ఏం చేసినా ఫస్ట్ హెడేక్ వచ్చేస్తుంది. దాన్ని కామ్ చేసుకోవడం కోసం కంపల్సరీ మెడిటేషన్ చేయాలి. నెక్స్ట్ ఇండక్షన్ మీద కొంచెం వాటర్ బాయిల్ చేసుకుని సినమన్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో టుడే ద డే ఐఎమ్ స్టార్టింగ్ విత్ మై సినమన్ వాటర్. సినమన్ వాటర్ నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను. ఇట్స్ గివింగ్ వెరీ రిఫ్రెషింగ్ ఫీలింగ్. కొంచెం సినమన్ అండ్ లెమన్తో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సెకండ్ స్టడీ స్లాట్ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 10 అవుతుంది. సో పాలు వేడి చేసి ఇంకా మార్నింగ్ చికెన్ తెచ్చారు అంకుల్, సండే కాబట్టి. అందులోనూ హబీబ్ లేదు, నా రూమ్మేట్ హబీబ్ లేదు. సో నా ఒక్కదాని కోసమే ఇంకా కర్రీ లాగా ఎందుకు, జస్ట్ ఫ్రై చేద్దామని చెప్పేసి చికెన్ మ్యారినేషన్కి పెట్టాను. దాంతోపాటు రైస్ అన్నీ పెట్టేసి ఆనియన్స్ అవి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది కదా అని చెప్పి సో ముందే ఆ మ్యారినేషన్కి అన్నీ పెట్టేశాను అనమాట. అలా ఆనియన్ కట్ చేయడం నేను ఒక యూట్యూబ్ వీడియోలో చూశాను. సరే అని ట్రై చేద్దామని చూస్తే అబ్బే మనతో నవ్వలేదు. సో అది పక్కన పడేసి నార్మల్గా మనకు వచ్చినట్టు కట్ చేసుకొని కొంచెం కాఫీ అండ్ బ్రేక్ఫాస్ట్కి కొంచెం కార్న్ఫ్లేక్స్ పెట్టుకుని, ఈ కార్న్ఫ్లేక్స్లో నేను కొంచెం హలీమ్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అవి కొంచెం రోస్టెడ్. సో హలీమ్ సీడ్స్ అంటే ఏంటంటే యాక్చువల్గా దిస్ అ కైండ్స్ ఆఫ్ సూపర్ ఫుడ్ లాగా. దీనిలో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసింది. సో ఇది అమెజాన్లో అవైలబుల్గా ఉంది, ఎవరికైనా కావాలంటే చూసుకోవచ్చు. సో కొంచెం సేపు బుక్ చదివేసి ఇంకా ఫుడ్ రెడీ చేసుకోవాలి కదా, తప్పదు కదా. సో లేచి చికెన్ ఫ్రై, ఇదిగోండి ఇలా అయిందనమాట నా చికెన్ ఫ్రై. అండ్ రైస్ ఆల్రెడీ పెట్టాను. దాంతోపాటు హబీబ్ నేను ఎలా తింటానో ఏం తింటాను అని చెప్పి ఆల్రెడీ ఆలు చేసి వెళ్ళింది, దాన్ని వేడికి కూడా పెట్టేశాను అనమాట. సో ఇంకా ఫైనల్గా ఇక్కడ ఎండ్ చేద్దాం. దిస్ ఇస్ లైక్ మై మార్నింగ్ రొటీన్. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.